నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ పై సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. విజయవాడ కోర్టులో సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. జోగి బ్రదర్స్ తో పాటు 13 మందిపై అభియోగాలు నమోదు చేశారు. కాల్ డేటా, ఆర్థిక లావాదేవీల వివరాలతో 10 పేజీల సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గా లైవ్ లో అందిస్తారు. దుర్గా, ఇన్వెస్టిగేషన్ అనేది స్పీడప్ చేశారని చెప్పాలి. ఇందులో భాగంగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదయ్యి 2 నెలల పైగా కావస్తున్నటువంటి నేపథ్యంలో మొదటి ఛార్జ్ షీట్ అనేది కోర్టులో దాఖలు చేయడం జరిగింది. నిన్న రాత్రి సమయంలో ఈ ఛార్జ్ షీట్ ని పోలీసులు దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రావు బ్రదర్స్ తో పాటు అటు జోగి రమేష్ బ్రదర్స్ తో పాటు మొత్తం 13 మందిని నిందితులుగా చేరుస్తూ ఈ ఛార్జ్ షీట్ ని దాఖలు చేయడం జరిగింది. ఛార్జ్ షీట్ లో అసలు ఈ నకిలీ మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారం ఏ విధంగా జరిగింది, లావాదేవీలు ఏ విధంగా జరిగాయి, ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు, అలాగే కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్లు, వీటన్నిటిని కూడా పొందుపరుస్తూ ఈ ఛార్జ్ షీట్ ని దాఖలు చేయడం జరిగింది. ఏదైతే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే అటు జోగి రమేష్ బ్రదర్స్ తో పాటు అలాగే జనార్దన్ రావు బ్రదర్స్ ఇద్దరు కూడా మొత్తం ఈ కేసుకు సంబంధించి 13 మంది ఇప్పటికే రిమాండ్ లో ఉన్నారు. వాళ్ళందరిపై పేర్లు చేరుస్తూ ఈ ఛార్జ్ షీట్ ని దాఖలు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలుసార్లు బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే బెయిల్ పిటిషన్లు పూర్తిగా కోర్టు తిరస్కరిస్తూ వస్తుంది. ప్రస్తుతం అయితే అటు జోగి రమేష్ బ్రదర్స్ తో పాటు అదేపల్లి జగన్మోహన్ రావు బ్రదర్స్ అంతా కూడా జైల్లోనే ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి. కేసుకు సంబంధించి సంచలనం సృష్టించిందని చెప్పాలి. ఎందుకంటే నకిలీ మద్యం అనేది ఇటు ఇబ్రహీంపట్నంతో పాటు అటు తంబాలపల్లిలో ఉన్నటువంటి ఏరియాస్, దాంతో పాటు రాష్ట్రంలో మరికొన్ని ఏరియాస్ లో కూడా వీళ్ళు సప్లై చేశారు. అలాగే లేబుల్స్ తయారు చేశారు, నకిలీ బాటిల్స్, నకిలీ లేబుల్స్ ద్వారా ఈ మద్యం సరఫరా చేశారు. ఎక్కడెక్కడ సరఫరా చేశారనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కూడా పోలీసులు చేస్తున్నారు. ముఖ్యంగా కాల్ డేటాను అలాగే ఆర్థిక లావాదేవీలు ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉంటాయో వాటిని ఆధారాలుగా సేకరిస్తూ దాంతోపాటు సీసీటీవీ ఫుటేజ్ను కూడా తీసుకున్నారు. అసలు జోగి రమేష్ బ్రదర్కి ఎలాంటి సంబంధం ఉంది, దాంతోపాటు జగన్మోహన్ రావు ఏ విధమైనటువంటి కార్యకలాపాలు నిర్వహించారు, ముఖ్యంగా జోగి రమేష్ పాత్ర ఏంటనే అంశానికి సంబంధించి కూడా కీలకమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ ఛార్జ్ షీట్ లో దాఖలు చేయడం జరిగింది. ముఖ్యంగా 13 మంది నిందితులను చేరుస్తూ ఈ ఛార్జ్ షీట్ ని దాఖలు చేశారు. కాబట్టి దీనిపైన అప్పీల్ కూడా వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ కూడా నకిలీ మద్యం కేసుకు సంబంధించి పోలీసులు చాలా సీరియస్ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. ఓకే, థాంక్యూ దుర్గా. జోగి బ్రదర్స్ పై సెట్ 10 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సంఘటనకు సంబంధించి మనం చూస్తున్నాము. నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ పై సెట్ ఛార్జ్ షీట్ ని దాఖలు చేసింది. విజయవాడ కోర్టులో ఈ ఛార్జ్ షీట్ ని దాఖలు చేసింది. సెట్ 10 పేజీలతో కూడిన ఛార్జ్ షీట్ ని రెడీ చేసింది. 13 మందిపై అభియోగాలు నమోదు కాగా వారి కాల్ డేటా, ఆర్థిక లావాదేవీలతో కూడిన ఈ ఛార్జ్ షీట్ నైతే రెడీ చేశారు సెట్ అధికారులు.